హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం కాజు చికెన్ కర్రీ చేసుకుందాం. చూడండి ఇలా చేసుకున్నాము. ఇది నా ఫేవరెట్ కర్రీ అండి చికెన్లో. చూడండి ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవి 3 కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. పేస్ట్ లాగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, కాజులు, కొబ్బరి అవన్నీ కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది 1/2 kg చికెన్ అండి. ఇందులో పెరుగు వేసుకుందాం. 1½ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండి. పసుపు 1½ స్పూన్, స్మాల్ స్పూన్ అండి ఇది ఇలా అంతా మంచిగా కలిపేసి ఒక 1/2 అవర్, ఒక 15 minutes అయినా మంచిగా ఇలా మనం మిక్సీ చేసి పెట్టుకుంది కదండి, కాజు, ఇలాచి, లవంగం అన్నీ వేసేసి కలిపేసి ఇది కూడా ఒకసారి ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, కొద్దిగా నెయ్యి, కొన్ని కాజులు వేయించి పక్కకు పెట్టుకుంటున్నామండి. ఇవి గార్నిష్ కోసం. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూడండి చిన్న ఆనియన్ అండి, ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉప్పు వేసి అది కూడా కొద్దిగా ఆయిల్లో వేసి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ అంతా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని, చూడండి ఇది ఇలా కొద్దిసేపు ఇలాగే పొయ్యి మీద పెడితే వాటర్ వస్తాయండి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక 2 విజిల్స్కి పెట్టేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇట్లా వాటర్ వస్తాయి. అవి మనం ఇలా ఒక 2 విజిల్స్కి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూడండి అయిపోయింది, చూస్తున్నాను. చూడండి ఇలా మంచిగా అవుతుందండి. చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని రైస్తో కానీ చపాతీస్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఇలా చేసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా అయిందో. చాలా బాగుంటుందండి, ఇది నా ఫేవరెట్. కొంచెం పులుపు తినే వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.